హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. డే 11కి వచ్చేసాము. మనకి 21 డేస్లో వెయిట్ లాస్ ఎలా చేయాలి యోగాతో అని మనం సిరీస్ కింద చూస్తున్నాము. ఇక 11th డేలో మనకి ఎలాంటి ఆసనాస్ చూపించబోతున్నారు, అవి చేస్తే ఎలా ఉంటుంది అనేది డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం కవితారెడ్డి గారిని. హలో కవితారెడ్డి గారు. నమస్తే. నమస్తే అండి. కవితారెడ్డి గారు, ఇప్పుడు మనకి డే 11లో మనం ఇప్పుడు ఏ ఆసనాలని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం? ఈరోజు మనము స్టాండింగ్ ఆసనాస్ చూద్దాము. ఇప్పటివరకు మనం ఎవ్రీడే డిఫరెంట్ పోస్చర్స్ చేస్తూ వచ్చాం కదా. సో మనం ఆల్రెడీ ఫస్టే చెప్పుకున్నాం ప్రతిరోజు కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది అనేసి. బాడీలో ఉండే ప్రతి పార్ట్ని కూడా మనం యాక్టివేట్ చేయడానికి హెల్ప్ అయ్యే ఆసనాస్ అన్నీ చేస్తున్నాం ఈ సిరీస్లో. సో ఈరోజు వచ్చేసి స్టాండింగ్ ఆసనాస్ చేస్తున్నాం మనం. ఓకే. సో ఈ రోజు స్టాండింగ్ లో ఎలాంటి ఆసనాస్ చూపించబోతున్నారు? సైడ్ స్ట్రెచెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. త్రికోణాసన్ వేరియేషన్స్ కానీ పార్శ్వకోణాసన్ అలాంటివన్నీ చేస్తాం. ఓకే. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ప్రతి ఒక్కటి చేసే ముందు కొంచెం లూజనింగ్ లాగా చేస్తూ వచ్చాం కదా. సో ఈరోజు కూడా స్టాండింగ్లో ఒక 2 లూజనింగ్ లాగా చూసేసి తర్వాత ఆసనాస్కి వెళ్ళిపోదాం. ఓకే. 2 లెగ్స్ నార్మల్గా కొంచెం 1 ఫూట్ అంత గ్యాప్ తీసుకోవాలి షోల్డర్ లైన్లో. ఓకే. 2 హ్యాండ్స్ చెస్ట్ దగ్గర తీసుకుంటాము. సెంటర్లో ఇన్హేల్ చేస్తాము. ఎక్సేల్ చేస్తూ రైట్ సైడ్ ట్విస్ట్ చేస్తాం. మీరు లెగ్స్ని తిప్పొద్దు, ఓన్లీ నడుము నుంచి అప్పర్ బాడీ మాత్రమే. నడుము నుంచి వెనక్కి ఎంతవరకు ట్విస్ట్ చేయగలిగితే అంత వెనక్కి చేయాలి. ఓకే. ఇన్హేల్ కమ్ టు సెంటర్, బ్రీతింగ్తోనే చేస్తాము. ఎక్సేల్ ట్విస్ట్. ఓకే. ఒక 3 to 4 రౌండ్స్ చేద్దాం. ఓకే. రెడీ. ఇన్హేల్ సెంటర్లో, ఎక్సేల్ రైట్, ఇన్హేల్ కమ్ టు సెంటర్, ఎక్సేల్ లెఫ్ట్, ఇన్హేల్ కమ్ టు సెంటర్, ఎక్సేల్ రైట్, ఇన్హేల్ కమ్ టు సెంటర్, ఎక్సేల్ లెఫ్ట్, ఇన్హేల్ కమ్ టు సెంటర్, ఎక్సేల్ రైట్, ఇన్హేల్ కమ్ టు సెంటర్, ఎక్సేల్ లెఫ్ట్. 1 more 10 counts హోల్డ్ చేద్దాం. ఇన్హేల్ కమ్ టు సెంటర్, ఎక్సేల్ రైట్, హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, come to center, exhale, twist left. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, come to center, exhale, release. Okay. 2 legs gap తీసుకోండి కొంచెం. హ్యాండ్స్ 2 స్ట్రైట్ లైన్లో ఉంటాయి. మనం బెండ్ చేసినప్పుడు కూడా హ్యాండ్స్ అలాగే ఉండాలి. ఎల్బోస్ బెండ్ చేయొద్దు, హ్యాండ్ లూజ్గా ఉండొద్దు అనమాట. ఓకే. ఒక స్టిక్ లాగా. ఓకే. ఇన్హేల్ ఫస్ట్ సెంటర్లో, ఎక్సేల్ బెండ్ యువర్ రైట్ సైడ్. ముందుకు వంగొద్దు, సైడ్కి వంగండి. నీ బెండ్ చేయొద్దు. ఓకే. ఇన్హేల్ కమ్ టు సెంటర్. నీ బెండ్ చేయకుండా మీరు ఎంతవరకు సైడ్కి బెండ్ చేయగలరో అంతవరకు. ఎక్సేల్ లెఫ్ట్, ఇన్హేల్ కమ్ టు సెంటర్, ఎక్సేల్ రైట్, inhale come to center, exhale left, inhale come to center, exhale right, inhale come to center, exhale left. Complete lateral. Inhale come to center, exhale right, hold 1 2 3 4 5 6 7 8 9 10. Inhale come to center, exhale left. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, come to center, exhale, release. Okay. ఇప్పుడు త్రికోణాసన్ ఫస్ట్, ట్రయాంగిల్ పోజ్. ఓకే. మనము 4 అడుగులంత దూరం తీసుకోవాలి లెగ్కి లెగ్ మధ్యన. ఓకే. 4 to 4.5, జస్ట్ ఇలా 2 feet లేకపోతే 4 అడుగులు. ఇన్హేల్ చేస్తూ 2 హ్యాండ్స్ స్ట్రైట్గా ఓపెన్ చేయాలి. రైట్ ఫుట్ని రైట్ సైడ్ టర్న్ చేయాలి. ముందుకు వంగొద్దు, సైడ్కి మీరు ఎంతవరకు బెండ్ చేయగలిగితే అంతవరకు. ఎక్సేల్ చేస్తూ స్లోలీ బెండ్ ఫార్వర్డ్, సైడ్కి వంగాలి. హ్యాండ్ పైన పామ్ మీ ఫేస్ని చూడాలి. ఓపెన్ యువర్ చెస్ట్, హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్ కమ్ టు సెంటర్, రైట్ ఫుట్ స్ట్రైట్ చేయండి. లెఫ్ట్ ఫుట్ లెఫ్ట్ సైడ్ టర్న్ చేయాలి. ఓకే. Exhale, slowly bend your left side. Complete lateral bending, hold. Palm ni chudandi. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, come to center. Exhale, release.
ఇప్పుడు పరివృత్త త్రికోణాసన్ చూద్దాము. సేమ్ ఇప్పుడు త్రికోణాసన్కి ఎలా తీసుకున్నామో గ్యాప్ అలాగే తీసుకుంటాము, 4 అడుగులు. ఓకే, ఇన్హేల్ 2 హ్యాండ్స్ స్ట్రైట్, షోల్డర్ లైన్లో ఓపెన్ చేయాలి. ఎక్సేల్ చేస్తూ హాఫ్ బెండింగ్ అనమాట, స్పైన్ నెక్ స్ట్రైట్ లైన్ లాగా ఉండాలి. హోల్డ్ 1 2 3 4 5 6 7 8 9 10. బ్రీత్ ఇన్ హియర్, బ్రీత్ అవుట్ చేస్తూ ట్విస్ట్ చేయాలి. స్లోగా ట్విస్ట్ చేయండి. మీరు ఎక్కడి వరకు టచ్ చేయగలిగితే అక్కడి వరకు చేయాలి. ఫస్ట్ నుంచి మనం చెప్తున్నాము, ఎంతవరకు మీరు పోస్చర్లో హోల్డ్ చేయగలరో అంతవరకే హోల్డ్ చేయాలి, ఎంతవరకు బెండ్ చేయగలరో అంతే బెండ్ చేయాలి. హోల్డ్ పైన పామ్ని చూడండి. 4 5 6 7 8 9 10. ఇన్హేల్ కమ్ టు సెంటర్, హాఫ్ బెండింగ్. ఎక్సేల్ ట్విస్ట్ లెఫ్ట్ సైడ్. హోల్డ్, లుక్ ఎట్ యువర్ పామ్. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, come to center. Exhale, release your hands. Same Parshva Konasana. Okay, right foot undi kada, right side turn chestamu. Okay, inhale 2 hands straight. Exhale chestu right knee bend cheyali. Bend chesi right hand vachesi right foot pak. Okay, left hand ear nunchi paiki. Okay, hold. Left palm ni chudali. Hold 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, come to center. Right foot straight, left foot left side turn cheyali. Exhale slowly, bend your left side. Left knee bend cheyali 90 degrees. Left hand తీసుకోచ్చి left foot పక్కన right hand ear పై నుంచి ముందుకు. ఇయర్ పై నుంచి వెళ్ళాలి ముందుకు. పామ్ని చూడండి. హోల్డ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్, కమ్ టు సెంటర్. ఎక్సెల్, రిలీజ్. 2 లెగ్స్ దగ్గరికి. ఓకే, సేమ్ అలాగే వారియర్ 1 వారియర్ 2. ఇది కూడా సేమ్ 4 అడుగులు తీసుకుంటాము. ఓకే, ఫస్ట్ వారియర్ 1. రైట్ ఫుట్ని రైట్ సైడ్ టర్న్ చేయాలి. ఇన్హేల్ చేస్తూ ట్విస్ట్ యువర్ స్పైన్. ఎక్సేల్. ఓకే, ఇన్హేల్ చేస్తూ 2 హ్యాండ్స్ స్ట్రైట్గా పైకి తీసుకోండి. ఎక్సేల్, బెండ్ యువర్ నీ. నమస్కార ముద్ర. లుక్ స్ట్రైట్. హోల్డ్ 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, come to center. Exhale, release your hands. Same alage, right foot straight, left foot left side turn cheyali. Breathe in, namaskara mudra. Breathe out slowly, bend your knee. Right knee 90 degrees, left leg straight unchali. Look straight. Hold 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, come to center. Exhale, release your hands. Warrior 2. సేమ్ అలాగే మళ్ళీ రైట్ ఫుట్ని రైట్ సైడ్ టర్న్ చేయండి. 2 హ్యాండ్స్ స్ట్రైట్. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేస్తూ రైట్ని బెండ్ చేయాలి. రైట్ పామ్ని చూడాలి. ఓకే, బాడీ మొత్తం ఇలా ముందుకు వెళ్ళొద్దు, సెంటర్లో ఉండి స్ట్రైట్గా చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, come to center. Exhale, release. Left foot left side turn cheyandi. Right leg. Inhale and exhale చేస్తూ slowly bend your left knee. Look straight. Hold 1, palm down. 2 3 4 5 6 7 8 9 10. Inhale, come to center. Exhale, release. 2 legs దగ్గర తీసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. స్టాండింగ్లో రిలాక్సేషన్. 2 హ్యాండ్స్ ఫ్రీగా వదలాలి. హెడ్ బ్యాక్ తీసుకోండి. బ్రీతింగ్ మొత్తం నార్మల్ వరకు వెయిట్ చేయాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1 more time. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సో మనకి ఈరోజు ఏమైనా ప్రాణాయామాస్ ఉంటాయా?
ఏం లేదండి మాధురి గారు, మనం ఆల్రెడీ ఇంతకుముందు చేసుకున్నాం కదా, ఎవ్రీడే అనులోమ విలోమ ప్రాణాయామ ఖచ్చితంగా చేయాలని అనుకున్నాము. సో ప్రజెంట్ అనులోమ విలోమ ప్రాణాయామాస్ డైలీ మనం 9 to 21 రౌండ్స్ డిపెండ్ ఆన్ ద టైం అనమాట, ఫ్రీ టైం అవైలబుల్ని బట్టి చేసుకోవచ్చు. ఓకే, ఏవైతే ఫస్ట్ మనం ఇంట్రడ్యూస్ చేస్తామో అవే ప్రాణాయామాస్ అండ్ సెక్షనల్ బ్రీతింగ్ కూడా చేసాము. ఎస్, ఆక్సిజన్ సప్లై అనేది బాగా జరుగుతుంది కాబట్టి మన బాడీ అనేది యాక్టివేషన్ అవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ కానీ వేరే బాడీలో ఉండే ప్రతి పార్ట్ కూడా యాక్టివ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.